Hello everyone, we are going live with Dr. Manjula Anagani. ఇవాళ మనం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మహిళలకు పీరియడ్స్లో ఏదో అఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఎక్కువ బ్లీడ్ అవుతారు అన్నటువంటి మెసేజెస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. దీని గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. అండ్ డాక్టర్ మంజుళ అనగాని విల్ జాయిన్ అస్ షార్ట్లీ. If you have any questions, please feel free to ask away. I just hope Manjula ji sees this. Hello, doctor. Hi, how are you? Very well, thank you. Chala duranga unnamu, but hopefully we shall meet soon. I think that hopefully I'm waiting. Absence is making the heart grow fonder, doctor. I truly love you. Hopefully COVID is treating you well as of now by doing a safe distance. Yes, that's true. Doctor, actually ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎవరికైతే ఎవరు దే ఆర్ జస్ట్ ర్యాండమ్లీ ఫార్వర్డింగ్ మెసేజెస్ అండ్ సేయింగ్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవద్దు, అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవద్దు అని. సో విల్ క్విక్లీ గో విత్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వీ హావ్ హ్యాడ్. సో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ బ్లీడ్ అవుతుంది అన్నటువంటి బిలీఫ్ ఉంది, అపోహం ఉంది. సో దీని గురించి మీ ఎక్స్పర్ట్. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ మనకి మామూలుగా హెచ్పిఓ యాక్సిస్ అంటాం, అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. ఇది వెరీ సెన్సిటివ్ యాక్సిస్. మనకి స్ట్రెస్ లోకి వెళ్ళినా, ఫీవర్ వచ్చినా, మనకి చిన్న వైరస్ వచ్చినా, ద థాట్ దట్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతా ఉంటాయి. అంతేకాని ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని కాదు. ఎనీథింగ్ కెన్ డిటర్ దట్. దట్ ఈస్ టెంపరరీ. ఇట్ కెన్ కమ్, ఇట్ కెన్ గో. సో డిలే పీరియడ్ రావచ్చు, ఒక్కసారి ఎక్కువ మెన్స్ట్రల్ సైకిల్ అవ్వచ్చు, బట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. ఇట్ ఈస్ అ స్ట్రెస్ విచ్ విల్ కాజ్ ద థింగ్. సో ఇప్పటి వరకు నో డాటా టు క్లెయిమ్ దట్ అది నిజము అనే దానికి ఇప్పటి వరకు ప్రూఫ్ లేదు. ఎస్, దే హావ్ బీన్ టెల్లింగ్ ఇట్ విల్ కమ్ అవుట్, బట్ దట్స్ నాట్ ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు ఓవరాల్ పాండమిక్ స్ట్రెస్ అనేది ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఇస్ దట్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్సైడ్ అండ్ అందరికీ ఏదో వస్తుంది. ఎప్పుడు చూసినా వీఆర్ హియరింగ్ స్టోరీస్ ఆఫ్ డెత్స్ అండ్ న్యూస్ ఆన్ చేసినా ఎవ్రీబడి ఇస్ ఇన్ అ సర్టన్ గ్రీఫ్ కదా. ఈ పాండమిక్ స్ట్రెస్ వల్ల కూడా మన మెన్స్ట్రువల్ సైకిల్ అఫెక్ట్ అవ్వడం కుదురుతుందా? Absolutely. Stress, the first point always is stress and stress and stress. Stress, like I said, stress of exams is enough. ఇంట్లో మనకి ఏం జరిగినా ఆ స్ట్రెస్ చాలు ఇర్రెగ్యులారిటీస్ రావడానికి. సో అనవసరంగా మనము వ్యాక్సిన్స్ మీద వేయకుండా అది ఉంటే ఉండింది, అది ఒక్కసారి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ టైం బాగుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చునా? అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఒకటి, ఆ వ్యాక్సిన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి అగేన్స్ట్ ద కరోనా వైరస్. ఆ యాంటీబాడీస్ బేబీకి ప్యాసివ్ గా వెళ్ళి అది బేబీని సేవ్ కూడా చేస్తుంది, ప్లస్ మనల్ని సేవ్ చేస్తుంది. సెకండ్, కరోనా మనకి వస్తే గనక ఆ యాంటీబాడీస్ మనల్ని ప్రొటెక్ట్ చేసి కరోనాని ఎక్కువగా మనల్ని డెత్ బెడ్ వరకు తీసుకెళ్లకుండా, మార్బిడిటీ పెంచకుండా సేవ్ చేస్తుంది అనమాట. సో వెదర్ యు ఆర్ లాక్టేటింగ్ ఆర్ నాట్, ఆల్ యాంటీబాడీస్ విల్ గో, ప్రోటీన్స్ విల్ గో, ఐరన్ విల్ గో, calcium will go, everything will go to the baby through milk. So never stop breastfeeding, continue giving breastfeeding, take the vaccine during breastfeeding. Data is limited, but whatever limited data we have has no problem with the safety of the vaccine. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కూడా వాళ్ళకి కూడా COVID-19 వచ్చింది అంటే దే హీల్ అండ్ దే హ్యావ్ యాంటీబాడీస్ ఇన్ దర్ బాడీ. సో ఈవెన్ దే కెన్ గో బ్యాక్ అండ్ బ్రెస్ట్ ఫీడ్ దర్ చిల్డ్రన్, నో? అబ్సల్యూట్లీ దే కెన్ గో బ్యాక్ అండ్ బ్రెస్ట్ ఫీడ్ ద చిల్డ్రన్. ఇప్పుడు మనకి కోవిడ్ ఒకసారి వస్తే 3 months వరకు మన యాంటీబాడీస్ ఉంటాయి అని ఇప్పటి వరకు వచ్చిన డాటా మనకి అది చెప్తోంది. కాబట్టి ఆఫ్టర్ 3 months టేక్ యువర్ వ్యాక్సిన్స్ అంటాం. అంటే ఒక్కసారి కోవిడ్ వస్తే మినిమం 1 month తర్వాత యూ కెన్ స్టార్ట్ టేకింగ్ వ్యాక్సిన్, బట్ యావరేజ్ టైమ్ ఈజ్ అరౌండ్ 3 months బికాస్ మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీకి సంబంధం లేకుండా కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా 3 months తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ షాట్ వచ్చిన తర్వాత నాకు COVID-19 వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 6 weeks and then maybe 4 weeks and then take the second shot. You can give a gap and then is it safe for the girl to get vaccinated under the age of 18? ఇది ఒక క్వశ్చన్. See, ఇప్పుడు latest CDC 16 years and above, please take. It is safe.
ఓకే, బట్ వై ఆర్ వి లిమిటింగ్ అంటే చైల్డ్హుడ్. మనకి ఇంత ముందు మనము అడాలసెంట్ అని పిక్ చేసినప్పుడు చిల్డ్రన్ ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బట్ దే ఆర్ సూపర్ స్ప్రెడర్స్ అనేది మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఇట్ ఇస్ ఏజ్ ని మనం 45, 18, 16 ఎందుకు చేస్తున్నాము అంటే హెల్త్ కేర్ బర్డన్ మీద మనకి ఎక్కువ అవ్వకుండా ఇవ్వగలిగినంత వరకు ఇద్దాము అని. ప్లస్ మన ఇమ్యూనిటీ రెస్పాన్స్ మనకి ఆ ఏజ్ నుంచి మనకి యాక్చువల్ చెప్పండి 10-11 years నుంచి ఇమ్యూన్ రెస్పాన్స్ విల్ వెరీ గుడ్. అండ్ వెన్ వి గివ్ ద వ్యాక్సిన్ మన థ్రెషోల్డ్ లెవెల్ కన్నా ఎంత ఎక్కువ మనకి యాంటీబాడీస్ ఉన్నా దట్ ఈస్ గుడ్ ఇనఫ్. బట్ థ్రెషోల్డ్ లెవెల్ ఇస్ క్వైట్ లో. So we need to achieve that. So don't worry about it. Just take the vaccine. So all this nonsense about immunity being low, my threshold is this much only. So adedo mana vaccine తీసుకుంటే మనకు వచ్చేస్తుంది కరోనా. నో, మేజర్ ఫ్యాలసీ ఏంటంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ లో అసలు కరోనా వైరస్ లేదు. అది ముందు అర్థం చేసుకోండి. మనం కరోనా వైరస్ వ్యాక్సిన్ లో కరోనా వైరసా? అదే దట్ ఈస్ పీపుల్ ఆర్ స్కేర్డ్ దట్ వ్యాక్సిన్ తీసుకుంటే మాకు కరోనా వచ్చేస్తుంది. బికాస్ మనకి ఇమ్యూనిటీ లో ఉండటం వల్ల ఆ కరోనా వైరస్ వ్యాక్సిన్ లో ఉన్న కరోనా మనకి కరోనా ఇస్తుంది. దిస్ ఈస్ ద బర్త్. సో ద వ్యాక్సిన్స్ ఆర్ మేడ్ ఐదర్ బై కిల్డ్ థింగ్ or attenuated thing, what we call it as, or they're synthetic. They are made which mimics the coronavirus so that it can create antibodies inside the body. So there is no active coronavirus in any of the vaccines which are being given. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది అన్న ఒక అపోహం వెళుతుంది. By that logic, all women should fall sick around their periods. కదా, మరి అలాంటప్పుడు women get తక్కువ. ఇప్పుడు there is another logic which goes on, Chinnu, that women get less, women survive more. అవునా? కరోనా కానీ కూడా women are less, women are dying. That is a fact. And the logic which, in fact, the data says that it is the estrogen and progesterone which is protecting women. By that logic, if we say we have more immunity, and that is actually helping us. And so the follicular state, that is very, very important. The first 15 days from the day on of period is the immune which is high. Even in the second phase, నేను ఇందాక చెప్పాను ఒక థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుంది అని, దానికన్నా ఎక్కువే ఉంటుంది మనకి ఇమ్యూనిటీ. సో ఎట్ ఎనీ గివెన్ టైమ్, no time is deterrent for the vaccine. Every girl should take the vaccine any time of the day, night, whenever they give, any time during periods, during pregnancy, thinking of pregnancy, if you become pregnant, if you are lactating, or any time. So please, this is a deterrent. Somebody, whoever has started this, there are two things. Nobody knows where it is originated. So nobody knows the authenticity of it. Second, whoever is spreading it, indirectly spreading false news. They're also culprits in spreading this. Now, from where this, from the fallacy that somebody has said, okay, after taking the vaccine, I had heavy period. So taking all these things. But did they say that after taking the vaccine, they got the corona? No. After they taking the vaccine, అవి చెప్పట్లేదు ఎవరు. ద ఫ్యాక్ట్ చేస్తుంది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి కాబట్టి వ్యాక్సిన్ మూలంగా అనేది. వ్యాక్సిన్ తీసుకోకపోయినా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ PCOS can come because of stress. Okay, but vaccine is something which has no relation to periods. That's it, full stop. PCOS, PCOD irregular periods ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చునా? అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. అస్సలు సంబంధం లేకుండా, ఇర్రెగ్యులారిటీకి సంబంధం లేకుండా, మీకున్న మెడికల్ డిజార్డర్స్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇవన్నిటికి సంబంధం లేకుండా, డయాబెటీస్, వీటన్నిటికి కూడా సంబంధం లేకుండా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ అవి ఉన్నప్పుడు, హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలి. బట్ ఒకటే ఫ్యాక్టర్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, if you are taking painkillers or steroids, talk to your doctor. అవి కొంచెం 3-4 days ముందు ఆపగలిగితే మంచిది. బట్ if the condition, your health condition is such that, like SLE or something like that, that you have to take steroid, don't stop. Even on that, take vaccine. Okay. Can a person with autoimmune disease take this vaccine? Yes, that is when I said, when you're in autoimmune disease, please do take this vaccine. But your steroids which you are taking, check them with your doctor there. Continue the dosage if it is absolutely necessary. If you can stop for 2 days, please stop 2-3 days and then take it. But autoimmune diseases also should be taken, because in these cases it is better to take a covaxin or something like that, where you do not have any side effects. Okay, unless there are severe side effects or allergy to the ingredients like COVID,
or adjuvants you can take, everybody can take vaccine. ఓకే, ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకి అలర్జీ ఉందా లేదా అని ఎలా కనుగొంటాం? అడ్జువెంట్స్ చెప్తారు వాళ్ళు, మనకి వ్యాక్సిన్ డాటా తీస్తే అడ్జువెంట్స్ ఉంటాయి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉందా, ఏం యూజ్ చేశారు, దాన్ని బట్టి మనకి ఇంతకుముందు అది పడంది ఏమైనా ఉంది అంటేనే ఎవ్రీ వ్యాక్సిన్ విల్ హ్యావ్ దర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్. యూ కెన్ టైప్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ సీ వాట్ ఆర్ దే. సో దాన్ని బట్టి మనకి ఏదైనా పడకపోతే అది వదిలేసి యూ కెన్ టేక్ ద అదర్ వ్యాక్సిన్. ఓకే, ఇప్పుడు లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చునా? Absolutely తీసుకోవచ్చు, but low hemoglobin is always a problem for your this thing. So please take it. Check the ferritin levels, take iron content, check what it is. B12 తక్కువ ఉందా, why is the hemoglobin low, correct it. But vaccine can be taken. Again, this is one question which is constantly coming. Can a pregnant woman bear the chills and body pains when pregnant because of the Covaxin? See, chills and body pains are the least of the problems compared to the COVID associated disease and the severe. In pregnancy, usually చాలా తక్కువగా వస్తుంది, కానీ వస్తే సివియరిటీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. Pregnancy is a cellular mediated condition, immunity will improve actually. ఈ కోవిడ్ అనేది కూడా cellular mediated immunity మనకి ఇంపార్టెంట్. సో తక్కువ వచ్చినా కూడా వచ్చినప్పుడు మాత్రం మనకి వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి ప్రెగ్నెన్సీ. సో రియాలిటీ ఈస్ కోవిడ్ అసోసియేటెడ్ మార్బిడిటీ, మార్టాలిటీ. మిత్ ఇస్ వ్యాక్సిన్ అసోసియేటెడ్ కాంప్లికేషన్ చాలా తక్కువ, 0.04% లో మనకి రియాక్షన్స్, ఈ పెయిన్ కానీ చిల్స్ కానీ కనిపించేవి. అది చాలా తక్కువ కంపేర్ టు రియాలిటీ. కోవిడ్ వస్తుందో రాదో తెలియని సైడ్ ఎఫెక్ట్ కోవిడ్ ని, కోవాక్సిన్ ని మారకండి. సైడ్ ఎఫెక్ట్ or covaxin. Doctor, I think your internet signal is a little patchy. Can you go near your Wi-Fi maybe? Yep, I'll try doing that. Because మీ లాస్ట్ ఆన్సర్ కొంచెం ప్యాచీగా వినిపించింది. ఇప్పుడు ఓకేనా? Yes, thank you. Yes. So the next question is, people having urticaria, men or women, can they have urticaria? Sorry. Urticaria is an allergic reaction. So what all do you have for urticaria for అనేది చూసుకోవాలి. So talk to your dermatologist. They can tell you the correct thing about this thing. I think in your case, definitely live attenuated or a vaccine would be better. So try for that and take the vaccine. ఎంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవచ్చును అని అడుగుతున్నారు. హౌ లాంగ్ కెన్ వి ప్లాన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ కోవిడ్? Yeah, recovering for COVID, you can go within 15-20 days or 1 month. If you're worried, wait for a month, 2 months, and then go for it. But as of today, people who have become pregnant, got the COVID, and people who have taken infertility treatment, taken vaccine, and become pregnant or vaccine, did not have any untoward effect on any pregnancy or baby. The data is limited, but till now, safety concerns are proven very normal. We did not find. Once we are COVID-19 affected, after how many days can we take the vaccine? Can we immediately, once we take negative, or should we give gap? We should give a gap. Like I said, antibodies will be formed. Already antibodies are there. No point taking the vaccine immediately. So CDC advises around 3 months gap between if the antibodies are present or not. So you can repeat an antibody test after 30 days. If it's negative or less, you can go for the vaccine. Otherwise, wait for 3 months and then go for it. Okay, people with thyroid problems, hormonal treatments for irregular periods, the people with kidney problem, asthma patients or COPD, వీళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చునా? అందరూ ఇంకా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ రీనల్ ప్రాబ్లమ్స్ అండ్ సిఓపిడి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ అనేది ఎఫెక్ట్స్ ద లంగ్స్ ఆఫ్ ద పర్సన్, అండ్ వన్స్ ఇట్ కమ్స్, సమ్ ఇన్ఫెక్షన్స్ heal without me keeping a mark inside us. But some infection like tuberculosis, when they heal with fibrosis. COVID also heals by fibrosis. So if it affects the lungs, it will go and causes a fibrosis of the lungs, leading to long-term changes in the lung and lung compliance, and even lung transplant might be needed. Kabatti COPD ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ బీ ఇన్ టచ్ విత్ యువర్ డాక్టర్స్ అండ్ డూ ఇట్. Yeah. So Covaxin better, Covishield better ani adugutunnaru. See, both are equally good. Outcomes are equally good. The results are coming out, and which say that both are equally good. And a little edge is there for Covaxin over Covishield, but
any vaccine, whichever you get, without delay, please take it. If by some chance, if I tested negative and that was a false report, and if when I'm COVID positive by mistake, if we take a vaccine, is this dangerous? No, it is not dangerous, because we are just giving passive immunity and you're also getting active immunity. Ante. Covaxin is Okay. a passive immunity. Okay. Somebody is positive even after 14 days of isolation. What should be done? Positive even on 14 days, then you need to talk to your doctor and repeat the test whenever they say you have to repeat. Vaccine is also active immunization. That is, plasma is passive immunization. I just wanted to correct it. Okay. Can a psoriasis patient take the Covaxin? Yes, that is also immunocompromised condition. You can also take Covaxin. Absolutely no issue. Okay. I went for oocyte freezing 14 days ago. Can I go for COVID vaccination? Yes, 14 days are done. You please go ahead and take it. No issue. Okay. For everybody who's asking, lactating mothers తీసుకోవచ్చునా? డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. Lactating mothers, pregnant ladies అందరూ తీసుకోవచ్చును అని. I will be uploading this video a little later after this live is over, so you can go back and see all of these questions. Viral pneumonia, is it because of COVID infection or does it have lifelong complications? Viral pneumonia as of today, unless otherwise proven, is because of COVID. ఈ రోజుల్లో ఉన్న దాంట్లో మనకి వైరల్ రిమోనియా వచ్చింది అంటే కోవిడ్ అనే మనం తీసుకోవాలి. మనకి టెస్ట్ నెగటివ్ వచ్చినా డెఫినెట్లీ ద సిటీ స్కాన్ షోస్ సంథింగ్, ఇట్ ఈస్ కోవిడ్. అట్స్ ఇట్. సో లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ రావచ్చా? ఇప్పుడే చెప్పాను నేను కి లంగ్ మీద మనకి మచ్చ ఇచ్చిపోతుంది. సో అందరికీ అలా అవ్వాలని లేదు, ఎవరికి అవుతుందో కానీ తెలియదు. సో ఇట్ కెన్ కాస్ ఫైబ్రోసిస్ ఆఫ్ ఆల్ ద ఆల్వియోలై చుట్టూ ఉన్న మన ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న మన లేయర్స్ అన్నిటినీ ఫైబ్రోస్ చేస్తుంది. సో దట్ డిక్రీజెస్ ద లంగ్ కంప్లయన్స్ అండ్ లంగ్ కెన్ బికమ్ permanently damaged, leading to lung transplant also. So aggressive గా మనం మేనేజ్ చేసుకోవాలి. పోస్ట్ కోవిడ్ ఆల్సో చాలా లంగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ టేక్ ద వ్యాక్సిన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ సెకండరీ ప్రివెన్షన్. Somebody has a blood clot in the head. Can they take the vaccine? Second is, Now, madam, చెప్పండి, blood clot in the head. Because blood clot is something which is important to discuss, because yes, Covishield also is known to have 0.02% chance of a blood clot happening, but the coronavirus will have a higher incidence of blood clotting disorders which can happen. So in these patients we do D-dimers and all those things and check the clotting tendency for that patient, and accordingly we decide whether the vaccine can be given or not. Okay. So they can take, but they have to be evaluated if they're what are the medicines they are on, whether they are under control, but then take it. That's it. Okay. My father got positive after the first dose vaccination. Does the first dose decrease the level of COVID? No, it does not decrease. First dose is the one which must have saved him from getting severe corona, if he is saved. Okay, so after 2 weeks or 3 weeks, he got it. Some amount of antibodies which are produced in his body must have saved the severity of it. So after the COVID comes down, wait for about 3-4 weeks and go ahead for the second dose also, depending on the antibody titers. First trimester lo vaccine తీసుకోవచ్చునా? Absolutely తీసుకోవచ్చు. To be on the safe side, if you are worried, go after 13 weeks, but any trimester it is safe to take vaccine. As of today, today's data does not show any problem. No abortions. No, but the only thing what we are seeing is increased incidence of preterm and cesareans. That is because when they get the COVID at that time, everybody is worried. So they want the baby out because the lung compliance should be improved, so that they can take the breathing properly. So the preterm, little తొందరగా babies ని బయటకు తీసేస్తాం మనం ఆ టైంలో to save the mother. Okay. Doctor has already said that people with diabetes, lactating mothers, people who are planning for pregnancy, people who have gone through fertilization, fertility treatments, oocyte freezing, all of this, everybody, IVF, IUI, all of you can take the vaccine. If you go to the gym daily, why are you going? That is the first question. I know. Shall I continue workouts after taking vaccine? That is a question. You can continue at home in your safe distance rather than anything, getting yourself exposed to others. Okay, apparently somebody took a first dose of Covishield and the second dose they took Covaxin by error. What should be done? Is it dangerous? There is nothing which can be done, not dangerous, but till now no data known about this cross thing. We'll have to wait and see. Hopefully both are equally effective and it will create, both are acting in a different mechanism. So but the antibodies, if they're formed, that is good enough.
Okay, so my father got a brain stroke 2 years ago and he's paralyzed partially. Can he take the vaccine? We just answered a similar question about the blood clot. So if he's on any blood thinners or anything, you need to contact your doctor and check your blood clotting levels and the fibrinogen levels and your D-dimers, and then accordingly take the vaccine. And in these cases, it is always better to go for Covaxin. Okay, reconfirming hypothyroidism, thyroid patients, PCOD patients, people with diabetes, people patient, with hypertension, rheumatoid arthritis, hypertension, low BP, high BP, అందరూ heart disease. vaccine తీసుకోవచ్చును అని డాక్టర్ ఎన్నో సార్లు చెప్పేశారు. BP and sugar patients can take vaccine. If you're feeling weak with fever, I just wanted to let you know, ఇప్పుడు మీరు ఏదో మీకు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే even if you have like a small cut in your hand because of some sort of an iron instrument, any doctor will say go and take a tetanus injection. Tetanus injection తర్వాత కూడా ఫీవర్, బాడీ పెయిన్, చిల్స్ అన్ని వస్తాయి. Any injection like this will give you. So if you have ever taken a TT, you will know that these are normal side effects. And that only says the vaccine is working in your body. Working, correct. Also, my grandma is undergoing radiotherapy for CA, breast. Can she breast cancer anukunta? Can she take vaccine? Yes, she can take vaccine. Please go ahead and give vaccine. Okay, చాలా చాలా ముఖ్యమైన ఒక క్వశ్చన్ అడుగుతారు మనుషులు. Can I take non-vegetarian? Can I drink alcohol after vaccine? Yes, you can take non-vegetarian, no problem. Drink alcohol, wait for 3-4 days, and then you can take it, because we don't want your immunity being subdued because of all these things. Okay. Can a person with ciprofloxacin allergy take COVID vaccine? Yeah, I think Covaxin is perfectly safe for you. Even Covishield can be taken, because ciproflox allergy, once you say there's an allergy, you might be having a tendency for other allergies. So test yourself, and then I think for you, it is always better to go for Covaxin in your case. Okay, now cataract eye patient, hepatitis person, and then blood, what did she say? Blood టాక్సిఫికేషన్, బ్లడ్ అలర్జీ అంట. బ్లడ్ అలర్జీ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. Yeah, maybe they have the IgE levels high. Yeah. See, ఒకటి అలర్జీ ఉంది, టెండెన్సీ ఉంది అనుకున్నప్పుడు ప్లీజ్ గో ఫర్ కోవాక్సిన్. ఓకే, check your allergies for the ingredient and then go for Covaxin. But otherwise, everybody can take Covishield or Covaxin, whichever is available in your center, where it is, and then just take. తీసుకోకుండా వెయిట్ చేసి కోవిడ్ తెచ్చుకుని వెంటిలేటర్, ఐసీయూ బెడ్ కోసం వెతకద్దు. రైట్ నౌ getting a bed has become very, 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 very important right now than food or anything. Okay, this is an interesting question. Hello madam, my husband got COVID positive in rapid test, but in RT-PCR it is negative, but he's having symptoms and he is using medications. For me both test negative, but I'm having symptoms. Now what do I do? See, that means it is tentatively positive. You can always get a false negative report. That does not mean it is negative. So you've got positive, you are symptomatic. Definitely we take it as positive. Go for a CT, HRCT of the chest. See if it has affected the lungs. Then the treatment is going to be little aggressive. Otherwise, a simple supportive treatment, home care with multivitamin, vitamin C and vitamin D and all those things will be enough. Dolo at the most. So get your HRCT done and then take a call. Okay. మా అక్కకి కరోనా వచ్చింది, తనకి 17 months బేబీ ఉన్నాడు. He can't do anything by himself. Any suggestions please? He can't do it. You need this family support. Ante కరోనా వస్తే బేబీని మదర్ దగ్గర పెట్టడము అనేది that's a risk you are taking. The baby also can get, and baby can be a super spreader and he can give it to other people. So quarantine is quarantine. 14 days quarantine is very, very important for anybody who gets the corona. So it is the home care which is important. Okay, mukyanga some people are on blood thinners, and then somebody is talking about azithromycin tablet because of the artery valve replacement. Tarvata post COVID precautions for pneumonia, as in first two people are also mukyanga somebody who's gone through hysterectomy, basically uterus removal annadi hysterectomy, vallu ee vaccine teesukovachuna, smoking habit unna vallu vaccine teesukovachuna. Right, all 4 questions. First, hysterectomy, yes, you take it, but remember your estrogen levels must be coming down. That means you are at more risk for getting coronavirus, so please take it. Second, smoking will have a higher tendency for clots.
That means if a corona comes, you will have more complications in your life than the other person in the form of DVT or even blood clotting. So please try to avoid smoking. That is the second point. Third one is if you are blood thinners like acetrom or anything, definitely talk to your doctor, keep everything under this thing, and then take the vaccine. Vaccine is important, take it, but you should be taking it under supervision and preferably Covaxin over the other live this thing vector vaccine. అండ్ ఆస్తమా ఉంటే తీసుకోవచ్చునా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి వెయిట్ అయింది, తీసుకోవచ్చునా? Yeah, one more question you asked me just before this about the lung, post-COVID lung. So you need to do chest exercises and the deep breathing exercises, pranayama or anything after COVID. Keep your lung compliance. You have to make it supple. Like I said, it will go into fibrosis and become stricture in the lung. The capacity will start coming down. So you have to keep on doing these exercises. Let it be pranayama or breathing exercises. That helps in the lung capacity coming back to normal after COVID. So that is important. Yes, after people having asthma, please take it. Post-transplant, please take it. On immunosuppressants, please take it. But in these cases, it is always preferable to be under supervision of doctors and going for Covaxin over Covishield. ఓకే, ఆస్తమా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చునా? Yes. ఓకే, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, తీసుకోవచ్చునా? Yes, please take it. My mother has ABCD skin allergy. Can she take it? What is ABCD allergy? Whatever allergy it is there, she can take it, but check for the ingredients. Before we go somewhere, I want to make a statement here when everybody is saying, I have an autoimmune disorder. I am on immunosuppressants, just like how a kidney transplant patient takes and all. I am vaccinated. I have taken my first vaccine and the second vaccine, and I'm perfectly all right. No side effects. And I'm a healthcare person. I'm in the front line. I take care of everybody who is having COVID also. So look at me. I don't have any side effects. Please take it. I'm on all the medicines you can think of. I am immunosuppressed, but I do take it. I did take it, and I'm fine. Ayo, it's so amazing that you shared that, doctor. It's so sweet. Thank you so much for sharing something that's so personal. And I know, doctor, I know how much she's fighting this autoimmune disease on her own and how much she's going through, but still she shows up every day and she's there for so many patients, and even for all these dumb questions like, will vaccine kill me? All of this. So please understand, there is nobody a greater example like doctor. She herself has an autoimmune disorder. She has faced a lot of serious health complications. She's fought them. She's my gynecologist. She's an amazing gynecologist. She's a Padma Shri awardee. She knows she's come up with some of the greatest techniques for even girls born without a vagina. And I have put up her interview on my channel. She's one of the most inspiring ladies that I know. Doctor, thank you so much for being here and for answering everybody's questions patiently. You are my superhero. Thank you. Pleasure being on the show anytime. Bye.